హలో ఎవ్రీవన్, ఈరోజు బిగ్ బాస్ హౌస్ గురించి మనం ఈ 1 వీక్ ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏంటి అనే దాని వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చూసేవాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే అఫ్కోర్స్ నాకు సపోర్ట్ అవుతుంది అనమాట మీ ఈ పర్ఫార్మెన్స్. అంటే లైక్ ఇవ్వడం ప్లస్ షేర్ చేయడము అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలన. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ 1 వీక్ లో జరిగిన నేను లైవ్ చూసిన దాన్ని బట్టి, అంటే లైవ్ అంటే వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఇలా కూర్చున్నది నడిచేది అన్నీ చూస్తాం. ఇప్పుడు 9:30కి చూసే డైలీ 9:30కి వచ్చేది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇస్తారు. ఆ ఇచ్చే దాంట్లో యాడ్స్ వస్తవి, మనం కరెక్ట్గా మొత్తం టోటల్గా చూడలేం కాబట్టి లైవ్ చూస్తానన్నమాట. ఆ లైవ్లో నేను నోటీస్ చేసింది మాత్రం ప్రతి ఒక్కరిది పర్ఫార్మెన్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో ఎవరు ఎంతవరకు రీచ్ వెళ్తున్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ టోటల్గా మనము పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్దాము. ఎవరు ఇచ్చారు అనేది అంటే నా ఒపీనియన్ ప్రకారము యాజ్ ఆఫ్ నవ్ అనమాట. ఏంటి అని అంటే, అందరికంటే పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది సీత అనమాట. కిరాక్ సీత ఈ వీక్ అంతా ఇచ్చింది. చాలా అనమాట ప్రాణం పెట్టి ఆడిందని చెప్పొచ్చు. ఆమె పర్ఫార్మెన్స్ ప్రతిదీ, అంటే ఎంత కష్టపడ్డది, ఎంత దెబ్బలు తగిలినా కానీ అంత కష్టపడి ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఇంకొకటి ఏంటి అని అంటే, ప్రతి విషయంలోని అంట్లు కడిగే విషయం దగ్గర నుంచి కుకింగ్ చేసే వరకు ఆమె రెస్పాన్సిబిలిటీ అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఏదో నాకు ఇది రెస్పాన్సిబుల్ ఇచ్చారు, నేను ఏదో చేశాను అన్నట్టు కాకుండా ప్రతి పనిని ప్రత్యేకంగా తీసుకొని మరీ అంత బాగా చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎందుకు అని అంటే, అతన్ని బిగ్ బాస్ ఒక రకంగా మోటివేట్ చేశారనే చెప్పొచ్చు. అది సీక్రెట్గా, అంటే మనకు తెలిసి కొంతవరకు, తెలియకుండా కొంతవరకు మనకు ఆయన మోటివేట్ చేసేది కాస్త మనకు చూపించారు, మిగతాదంతా చూపించలేదు. అప్పటి నుంచి చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడనమాట. ఇంకా తిరుగులేదు, ప్రతి ఆటలో ఆడుతున్నాడు, అతని శక్తికి తగ్గట్టుగా ఆడుతున్నాడు. కొంచెం బలంగా ఆడేవి ఉంటాయి చూడండి, లాగేవి పట్టేవి అక్కడ కొంచెం, ఎందుకంటే వాళ్ళు స్ట్రెంత్గా ఉన్నారు కాబట్టి ముందే ఆలోచించి పక్కకుంటున్నాడు. కానీ ఆయన వరకు అయ్యేది ఆయన మొత్తం చాలా బాగా ఆడారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అభయ్ గేమ్ అన్నీ బాగున్నాయి. అందరినీ అట్రాక్ట్ చేసుకోవడానికి చూసుకొని అతని దగ్గరికి తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక అభయ్ గురించి కొంచెం అంటే బాగానే క్లియర్ అండ్ ట్రాన్స్పరెంటే అనిపిస్తుంది. కానీ కొంచెం ఎక్కడో ఒకటి అది ఉండాలి కదా, ఆ కన్నింగ్నెస్ ఉంటేనే ఆ బిగ్ బాస్ హౌస్లో రాణిస్తారు, లేదంటే ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి అది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒకటి నేను ప్రతి వీడియోలో చెప్పాల్సింది, ప్రతి ఒక్కరూ ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుకనే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఏ విషయమైనా కానీ కోపం వస్తే టక్కున కక్కేసేయాలి, మిగతాదంతా చెప్పేసేయాలన్నమాట. సో ఇది ఈ అభయ్ది అనమాట. ఇక అభయ్ తర్వాత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది నిఖిల్. అయితే అసలు ఏమీ ఇవ్వలేదు. వీళ్ళు మాత్రమే నాకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. ఇక మళ్ళీ మామూలుగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళది నిఖిల్ చూద్దాము. నిఖిల్ అయితే ఈ వీక్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు, అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు. కాకపోతే అతనికి ఓటింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయన సేఫ్గా ఉన్నాడు. మళ్ళీ చీఫ్ అయ్యాడు చూడండి, అక్కడ ప్లస్ అయిపోయింది. అతనికి ఆడియన్స్ది సపోర్ట్ చాలా ఉంది. ప్రతి ఒక్కరూ అతను అంటే వెనకాలకు వెళ్ళిన పర్ఫార్మెన్స్ ఈ వీక్ అంతా ఇవ్వకపోయినా, అంటే ఇచ్చారు, గేమ్లో పార్టిసిపేషన్ చేశారు, ఆ బాల్స్ దాంట్లో ఫుల్ ఇచ్చారు. కాకపోతే మిగతా ఫుటేజెస్లో చాలా తక్కువ అనమాట. ఎంతసేపు నెగిటివ్ థీమే కనిపిస్తుంది. అంటే ఏడ్చినట్టు, అతను ఎవరో సర్ది చెప్పినట్టు ఇలానే కనిపించింది. అంటే అతని పర్ఫార్మెన్స్, అతని టాలెంట్, అతని కంటెంట్ బయటపడలేదు. సో అతను అయినా సేఫే. నెక్స్ట్ వచ్చేసి తర్వాత శేఖర్ భాష కూడా చాలా టాలెంట్ ఉంది, ఎంతో టాలెంట్ ఉంది. కాకపోతే ఇంకా ఆయన అసలు బయట పడట్లేదు.
ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడిప్పుడే బయటపడితే నేను కొన్ని వీక్స్ వరకు ఉండాలి అని అనుకుంటున్నాడు కాబట్టి కొంచెం మెల్లిగానే వెళ్తున్నాడు. కావాలంటే మనం ఆల్రెడీ అతని గురించి మనము రాజ్ తరుణ్ గురించి ఫైట్ చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కావాలి అని అనుకుంటే ఎంతకైనా వెళ్ళగలుగుతాడు. అంత కెపాసిటీ ఉన్నాయనే కొంచెం స్లోగా ఎవరిని హర్ట్ చేయకుండా అతనికి నామినేషన్ రాకుండా అయినా నామినేషన్ పడుతూనే ఉంది, అలా వెళ్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విష్ణుప్రియ. ఆమె చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మనసులో ఏది ఉంది అదే కక్కేస్తుంది. ఎలాంటి నాకితనం కన్నింగ్తనం ఏమీ లేదు, ఓపెన్గా ఉంది. ఆమె కూడా ఇలానే స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. ఇప్పుడే నేను గట్టిగా అరిచేస్తే నా టాలెంట్తో అంటే జనాలలో మైనస్ అవుతానేమో అన్న ఫీలింగ్తో ఉంది. ఎలాంటి సింపతి అంటే చెప్పింది వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ ఫాదర్ లేరు ఎవరో అని ఏదో అని చెప్పింది. సో ఇప్పుడు ఆమెనైతే ఒక్కతే ఉంది, ఒక్కతే లైఫ్ని లీడ్ చేస్తుంది, చాలా కష్టపడి లీడ్ చేస్తుందని చెప్పొచ్చు. అది విషయం అన్నమాట. ఇంకొకరు ఎవరు, ఈమె యష్మి అసలు ఆమె వేస్ట్ అని చెప్పొచ్చు. ఓవర్ యాక్టింగ్ అసలు ఎవ్వరు అంటే మంచి సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళు మాత్రం ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పరు, చాలా వర్స్ట్గా ఉంది అని చెప్పొచ్చు. ఆమె గురించి ఎక్కువ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది అదే కాబట్టి వేస్ట్. ఇంకా సోనియాకి అసలు ఏమాత్రం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆమెకు స్కోపే లేదు. ఎంతసేపు పెద్దోడు చిన్నోడు అన్నట్టు పక్కన పెట్టుకొని నేనేదో లీడర్షిప్ చేస్తా అని అనుకుంటుంది. కానీ అలా చేస్తే ఆమె పర్ఫార్మెన్స్ చూడకపోతే బిగ్ బాస్ ఎలా ఒప్పుకుంటారు? అసలు ఆ షోనే కాదు కదా. ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిరగడం అది కరెక్ట్ కాదనిపించింది. ఆమె ట్రాన్స్పరెంట్గా ఆడట్లేదు, అసలు ఆమె పర్ఫార్మెన్సే ఇవ్వట్లేదు. ఆమె చాలా వేస్ట్ అనమాట ఈ వీక్. సరే నెక్స్ట్ వీక్ చూద్దాము. నబిల్ ఉన్నంతలా ప్రయత్నం చేస్తున్నాడు, చాలా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అతనికి టోటల్గా ఈ వీక్లో కంటెస్టెంట్స్ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అని అనిపించింది. ఇంకా ఆదిత్య ఓము చేస్తున్నాడు. లాస్ట్ వీక్ చాలా చేయలేకపోయినా పెద్దయినని ఇప్పటికైనా కానీ కొంచెం పెద్దోని నేను ఎలా ఇన్వాల్వ్ కావాలి అనుకుంటున్నాడు. కానీ ఈ వీక్ అంతా ఆయన చాలా వర్క్ చేశాడు. అది చూసి జనాలు ఒక రకంగా సింపతి గెయిన్ చేశాడు అనిపిస్తుంది. సో ఈ వీక్ షోర్గా ఉంటారు. ఇంకా చెప్పని వాళ్ళది ఏముంది, అందరినీ మనం చెప్పేసుకున్నాం ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇంకా ఎవరు అంటే ఈ శేఖర్ భాషానైతే ఈ వీక్ ఎలిమినేట్ చేసేసారు. అంటే ఈరోజు అనమాట, ఈరోజు మనకు చూపిస్తారు. ఆ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు కానీ రీ ఎంట్రీ ఉంటుందేమో, లేకపోతే సీక్రెట్ రూమ్లో వేస్తారేమో. అక్కడ జరిగిన ఇది అతన్ని ఎలిమినేట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఆయన ఎక్కడ అతని టాలెంట్ చూపించలేదు, అతని కంటెంట్ కనిపించట్లేదు, బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ ఫుటేజెస్లో కనిపించట్లేదు. కాబట్టి అతనికి ఓటింగ్ అనేది తక్కువ పడిందని మనం ఇదివరకే చెప్పుకున్నాం. సో దానికోసం అతన్ని ఎలిమినేట్ చేశారు. చూద్దాము ఈ వారం తర్వాత, అంటే ఈ నైట్ జరిగిన ఎపిసోడ్ తర్వాత మనకి క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా అన్నీ తెలిసిపోతాయి. సో ఇలాంటి వీడియోస్ కోసము వెంట నేను చేస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి.